నిత్యం సవాళ్లు రాకాసి అలల మధ్య ప్రయాణం. ఏడాదికి సగం రోజులు సముద్రంతోనే సావాసం. ఇది సగటు మత్స్యకారుడి జీవనం. పిల్లా జల్లాను వదిలి బతుకు బండిని నడిపించేందుకు వెళ్లిన ఆ మనిషి ప్రాణం తిరిగొచ్చే వరకు గ్యారంటీ లేదు. దినదినము గండంతోనే బతుకు బండిని ఈడుస్తున్న ఆ గంగపుత్రులకు ఆదుకోవలసిన ప్రభుత్వం నుంచి భరోసా కరువైంది. వెలుగులు నిండుతాయి అనుకుని ఆశపడ్డ వారికి వలసలే దిక్కవుతున్నాయి. మత్స్య సంపదకు తగిన ఆదాయం లేదు. ప్రభుత్వం నుంచి కాస్తంత కూడా సహకారం లేదు. దీంతో సిక్కోలు జిల్లాలో గంగపుత్రుల జీవనం గగనమైపోతోంది. రణస్థలం మండలం నుంచి ఇచ్చాపురం మండలం వరకు 192 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం సిక్కోలు ప్రాంతం. 11 తీర ప్రాంత మండలాల్లో 2 లక్షల పైచిలకు గంగపుత్రులు నివాసముంటున్నారు. వీరంతా ప్రభుత్వం నుంచి మత్స్యకార భరోసా, సబ్సిడీలు రాకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నారు. ఏపీ మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట కోసం ఎటువంటి బోట్లు అనుమతించరు. అయితే ఈ వేట నిషేధం కాలంలో మత్స్యకారులకు భృతి అందించాల్సి ఉంది. వేట నిషేధం మొదలైన 15 రోజుల్లోగా మత్స్యకారులకు 10,000 రూపాయలు ఇవ్వాలి. కానీ నిషేధం ముగిసినా ఇప్పటికీ చాలా మందికి ఆ భరోసా డబ్బులు అందలేదు. వేట నిషేధానికి ముందు వేటకు వెళ్లేవారు ఎవరు, బోటు యజమానులు ఎంతమంది అన్న అంశాలను సచివాలయ సిబ్బంది నోట్ చేసుకుంటుంది. అయితే కొన్ని గ్రామాల్లో సచివాలయ సిబ్బంది వెళ్లకుండానే లెక్కలు వేశారని ఆరోపిస్తున్నారు మత్స్యకారులు. వేట నిషేధం సమయంలో భరోసా అందించడంలో అధికారులు ఇష్టారీతన వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడుతున్నారు మత్స్యకారులు. తమను సంప్రదించకుండానే తోచిన లెక్కలు వేసుకుని వెళ్తున్నారని, ఆ లెక్కల ప్రకారమే మత్స్యకార భరోసా అందిస్తున్నారని ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సముద్రంలోకి వేటకు వెళ్లేది దాదాపు 50,000 మంది మత్స్యకారులు. కానీ అధికారుల లెక్కల్లో మాత్రం 14 నుంచి 15,000 మంది మాత్రమే. సాధారణంగా సంప్రదాయ బోటులో 6, మెకనైజ్డ్ బోటులో 10 మంది వేటకు వెళ్తారు. వీరందరికీ మత్స్యకార భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఒక్కో ఊర్లో కొంతమందికి మాత్రమే మత్స్యకార భరోసా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వేట వెళ్ళిపోతుంది. వేట టైం గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం బ్యాన్ పీరియడ్ విధించిన టైం అయిపోయింది. మరి ఇంతవరకు మత్స్యకార భరోసా అయితే పడలేదు. మరి మా గ్రామాల్లో బోటుకు 12 మంది వెళ్తున్నప్పుడు కూడా 6గురికి పడుతుంది. ఆ విషయంలో రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమందికి ప్రభుత్వం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. సంప్రదాయ బోట్లలో 6 వెళ్తే ఆ 6లో 2కి, మెకానికల్ బోట్లో 12 మంది వేటకు వెళ్తే అందులో 6 మాత్రమే భరోసా డబ్బులు అందుతున్నాయి. మిగతా వారికి డబ్బులు కావాలంటే అవే డబ్బులు అందరూ పంచుకోవాలి. దీంతో అధికారుల తీరుపై మండిపడుతున్నారు మత్స్యకారులు. గతంలో వేటకు వెళ్లిన ప్రతి వాళ్లకి 4,000 ఇచ్చేవారని ఇప్పుడు 2 లేదా 3 ఎందుకు పరిమితం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. భరోసా సంగతి అలా ఉంటే తమ వృత్తికి కావలసిన సౌకర్యాలు, సబ్సిడీల విషయంలోనూ అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. టీడీపీ హయాంలో పడవలు, వలల మీద సబ్సిడీ వచ్చేదని, గత 5 ఏళ్ల పాలనలో 1 పైసా రాయితీ రాలేదని ఆరోపిస్తున్నారు. వలలు, పడవలు పాడైనా అప్పోసొప్పో చేసి బాగు చేయించుకుంటున్నామని చెబుతున్నారు. గత 5 సంవత్సరాలు మత్స్యకారులైనటువంటి వాళ్ళకి పూర్తిగా ఎటువంటి మాకు వలలు గాని, అప్పుడు గత గవర్నమెంట్ లో మాకు 1 లక్ష రూపాయలు ఇంజిన్ కొనాలంటే 30% 30,000 కడితే 70,000 సబ్సిడీతో మాకు ఒక ఇంజిన్ ఏర్పాటు చేసేవాళ్ళు. వలల రూపంలో కూడా 1 లక్ష రూపాయలు వలలు కొంటే 30,000 దాన్ని మేము ముందు రూపంగా కడితే 70,000 రూపాయలు ఆ రకంగా మాకు అందేది. శ్రీకాకుళం జిల్లాలో జట్టీల సమస్య, హార్బర్ లేకపోవడం, తెచ్చిన చేపలు నిల్వ ఉంచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల వలసలు కూడా పెరుగుతున్నాయి. తెచ్చిన చేపలకు కోల్డ్ స్టోరేజ్లకు లేకపోవడంతో దళారులు చెప్పిన రేటుకు ఇచ్చి సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక జట్టి ఉంటుంది. ఒకవేళ తుఫానొచ్చినా దగ్గరలో ఉన్న జట్టీలకు వెళ్లి బోట్లను కట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లొచ్చు. కానీ విశాఖ నుంచి ఒడిషా వరకు ఒక్క జట్టీ కూడా లేకపోవడంతో పట్టిన చేపలు ఒడ్డుకు చేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంతా కష్టపడి తెచ్చిన చేపలకు వచ్చేది 10,000 మాత్రమే. ఆదాయం సరిపోక 18 ఏళ్లు దాటితే చాలు గుజరాత్, కర్ణాటక, చెన్నై, గోవా, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ జిల్లాలో వలసలు అనేది ఎక్కువ. వీరావాళ్ళు అయితేనేమి, లేదా అండమాన్ అయితేనేమి, పారాదీప్ ప్రాంతాలకు వలసపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో గనక జట్టీలు ఏర్పాటు చేసి కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తే ఈ వలసలు నివారించడానికి ఒక మంచి అవకాశం ఉంటది. ఖచ్చితంగా మరి ఈ జిల్లా మంత్రికే
మరి మత్స్యశాఖను అప్పచెప్పారు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారి దృష్టిలో ఖచ్చితంగా తీసుకువెళ్తాం. ఇలా తమ బతుకుల్లో అడుగడుగునా సమస్యలే ఎదురవుతూ ఉండడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు మత్స్యకారులు. తిరిగి తమకు సబ్సిడీలు కలిగించడమే కాకుండా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మత్స్యకార భరోసా కింద అందరికీ డబ్బులు ఇవ్వకపోతే వేట నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.